ధ్వజస్తంభానికి రాగిరేకులు చేయిద్దామని అనుకుంటూనే ఉన్నాం, కానీ ఇంతవరకు చేయించలేకపోయాం. ఈ సంవత్సరమైనా చేయిస్తే బాగుంటుందని నా మనవి. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? శ్రీరామనవమి ఉత్సవాలకే బోలెడంత ఖర్చు అయింది. మళ్ళీ రాగిరేకు తాపడం అంటే సామాన్యమా? పోనీ ఆ డబ్బుతో స్వామివారి పేరునే ఒక ధర్మసత్రం కట్టిస్తే పేదవాళ్ళకు ఉపయోగపడుతుందిగా. ఆహా, ఉన్న డబ్బంతా సత్రానికే ఖర్చు పెట్టేస్తే రేపు ఏదైనా ముఖ్యమైన అవసరం వస్తే అయితే ఓ పని చేద్దాం. మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఆ డబ్బుతో స్వామివారికి నగలు చేయించేద్దాం. ఆ డబ్బు నా దగ్గర ఉంటే ఖర్చు పెట్టేసుకుంటాను. భయమా? భయం ఎందుకండి? మీ దగ్గర డబ్బు ఉంటే ఖజానాలో ఉన్నట్టే. ఇప్పుడు స్వామివారికి నగలు చేస్తే ఆ గత ఆమె చేతులు మీ దగ్గర ఉండవు. ఏమండి రావయ్య గారు, అంచేత స్వామివారి 50,000 రూపాయలు పెట్టి నగలు చేయించేందుకు గాను కమిటీ వారు ఏకగ్రహంగా ఆమోదించడం అయినది. అది పెద్ద పనిలో ఉందిరా, పెద్ద మీద పనిలో ఉంది. తినో, అరే తింటావా? తినవా? తినో, తిందే మన ప్రాణం తీసుకున్నాడు. తినో. అయ్యో రాగా, ఎందుకు వాడిని ఊపిన ఏడిపిస్తున్నాలా? చూడక్క, నువ్వేదో పనిలో ఉన్నావని వాడికి నేను అన్నం పెట్టకపోతుంటే నువ్వే కావాలని మారం చేస్తున్నాడు. ఫోన్లే నేనే పెడతాను. ఇలా నువ్వు ఇలా గారం చేస్తే వాడు ఎందుకు పనికిరాడు. చూడు రాధా, పిల్లలు పైకి రావాలంటే భయపెట్టే కన్నా గారం చేయడమే మంచిది. నువ్వు వెళ్ళి నీ ఇష్టం. ఏంటి బాబు మళ్ళీ ఒకసారి ఏ తిని ఏమిటి అలా సిగ్గులేదు? పెళ్ళేడు వచ్చింది ఏమిటి అది? అవునవును, వయసు వచ్చినా మా చిన్నమ్మ చిన్నపిల్లే సుమండి. చిన్నతనంలోనే అమ్మా నాన్న పోయినప్పటి నుంచి మీ చేతుల్లోనే వెన్న ముద్దలా పెరిగింది. వదిన గారు తల్లి అయితే అన్నగారు తండ్రి అయ్యారు. కానీ ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళంటే ఒక యజ్ఞంలా తయారైంది రామయ్య గారు. ఏమైనా కానివ్వండి, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే మా చిన్నమ్మకి గొప్ప ఇంటి సంబంధమే చేయాలని నిశ్చయించుకున్నాను. చూడండి భూషయ్య గారు, మీ ఎరికలో ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి. లేకే కాకినాడలో మా అల్లుడు గారి ఇంటి పక్కనే కాంతమ్మ గారని ఒక ఆస్తిపర్రాలు ఉంది. ఆమెకు ఒక్కడే కుమారుడు. అతని పేరు చంద్రం. మొన్ననే బిఎస్సీలో చేరాడు. చక్కదనమే కాకుండా సంస్కారం కూడా ఉంది. మీ చెల్లెలకు తగినదంటండి. అలాగా అయితే మీరు ఆలస్యం లేకుండా ఆ ఊరు వెళ్ళి మన సంగతంతా చెప్పి వాళ్ళు వెంటనే పెళ్లి చూపులకు వచ్చేలా చేయండి భూషయ్య గారు. కట్నం కొంచెం ఎక్కువ అడుగుతారేమో. ఎంతైనా సరే భూషయ్య గారు, వారి చెల్లెలు సుఖంగా ఉండటమే రామయ్య గారికి కావాల్సింది. అంత ధైర్యం మీరిస్తే ఇక్కడే రేపే వెళ్తాను. శుభస్య శీఘ్రం. చక్కటి సంబంధం చూడు భూషయ్య. రామయ్య గారు అంటే మన ఊరికే మగుటం లేని మహారాజు. చక్కటి మాట చెప్పారు కర్ణం గారు. ఒట్టి మహారాజే కాదు, మంచికి మారు పేరు కూడా. అంతేకాదు పానకాలు, ఆ భద్రాచల రామదాసులు వారే ఈ జన్మలో రామయ్య అయి పుట్టారు మనలాంటి భక్తుల్ని పునీతులను చేయడానికి. అవును, ఈ మధ్య చావబోయే ధర్మే బ్రతికారంటే ఆ రామయ్య గారు చల్లని చెయ్యే కారణం. అవునవును. కూరుకోండయ్య, మనిషిని మరీ పైకెత్తితే ఉన్న మంచి కాస్త చెడుగా మారే ప్రమాదం ఉంది. నేను మీలాంటి మనిషినే. అది సరే గాని వేళగాని వేళ మీరంతా ఇలా కట్టకట్టు బయలుదేరారేమిటి? ఏం లేదు రామయ్య గారు, దేవుడు మాన్యం చేసే ధర్మం మొదలుపడ్డాడుగా పాపం. 10 ఎకరాల కుండ్రా ఈ వార్ధక్యంలో ఈ జబ్బుతో ఒక్క రెక్క మీద ఎలా చేసుకుంటాడు చెప్పండి పాపం. అందుకే మా నాగులు తమ నా భూమి అడగడానికి వచ్చాడు. ఓహో అలాగా. ఏదో పిల్లలు గలవాడు, వచ్చే లగ్నాల్లో పెద్ద పిల్లకి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. రాయుడు గారు కూడా మీతో ఒక్క ముక్క చెప్పి ఈ భూమి కౌలు చేసుకోమన్నారు. కరణం గారు, మీరు పెద్దలు, సర్వం తెలిసినవారు. దేవుడి మాన్యాన్ని అడిగే ముందు ధర్మయ్య పరిస్థితిని గురించి కొంచెం ఆలోచించి ఉండవలసింది. ధర్మయ్య నాగుల కంటే పేదవాడు. చేతికందని పిల్లలతో సతమతం అవుతున్నాడు. వంశపారంపర్యంగా ధర్మయ్య చేసుకునే దేవుడి మాన్యాన్ని కష్టకాలంలో అతని కడుపు మీద కొట్టి నాగులకి ఇవ్వమండం ధర్మమేనంటారా? అదే స్థితి మనకొచ్చిందనుకుని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. రామ 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 రామ, అటువంటి స్థితి విరోధులకు కూడా రాకూడదు. కాకపోతే మరోలా అనుకోకండి, వస్తాను. ఏమి చూసుకున్నావు ఈ విరగబాటు? తొందరపడిపోయేందుకు పానకాలు. ముందుంది ముసళ్ళ పండగ. చెల్లెలకి బ్రహ్మాండంగా పెళ్లి చేస్తాడట. మన చేతికి దొరకకుండా పోతాడా? అదేదో చూద్దాం. జలఘటాదులందు చంద్ర సూర్యాదులు కానబడుచు గాలి కదలు భంగి ఆత్మకర్మ నిర్మితాంగంబులను ప్రాణి కదలు చుండు రాగ కలితుడగుచు. అరే అప్పుడే నిద్రపోయిందే. ఇప్పుడు లేచి పాలు పట్టించాలనే? అన్నం కూడా తెలియదండి. పాలైనా తాకపోతే ఎలా? చిన్ని చిన్ని లేమ్మా, లేచి కాస్త పాలు తాగు. నాకు నిద్ర వస్తుంది, ఇప్పుడు వద్దు. చూసారా, ఇది వర్ష.
దీన్ని ఎలా దారిలో పెట్టాలో నాకు అర్థం కావడం లేదు. ఇక మనమేం దారిలో పెట్టక్కర్లేదులే. దాని దారి ఏదో నిర్ణయం అయ్యే రోజు దగ్గరికి వచ్చింది. ఏమిటండి మీరనేది? కాకినాడలో మంచి సంబంధం ఉందిట. పిల్లని చూసుకోవడానికి రమ్మని భూషయ్య గారితో కబురు చేశాను. ఏమిటి, చిన్నికి పెళ్ళా? ఏ అప్పుడే ఏమంత వయసు మించిపోయిందని పెళ్లి చేయాలనుకుంటున్నారు? ఆ, నీకే వయసులో పెళ్ళైందో గుర్తుందా? ఎలా మర్చిపోగలనండి? ఊహ తెలియక ముందే నాకు పెళ్ళైంది. కళ్ళు తెరిచిన తర్వాత నా కళ్ళ ముందు మీరే కనిపించారు. మీరు నేర్పిన పాఠాలు నియమాలే నా జీవితానికి మార్గదర్శకాలయ్యాయి. పవిత్రతలోని గొప్పతనాన్ని, మమతానురాగాల మాధుర్యాన్ని మీ దగ్గరే నేర్చుకున్నాను. నాలాంటి అదృష్టవంతులు ఎంతమంది ఉంటారు చెప్పండి. జానకి, ఏమిటిది? ఏం లేదండి, గతం గుర్తుకొచ్చేసరికి నన్ను నేనే మర్చిపోయాను. పిచ్చిదాన, నీలో నా పట్ల ఉన్న ప్రేమాభిమానాలు, శ్రద్ధాశక్తులే నన్ను ఒక మంచి మనిషిగా నిలబెట్టాయి. ఎప్పుడు నా నీడలా ఉంటూ నా యోగక్షేమాలే నీ నిద్రాహారాలనుకునే నువ్వు నా పక్కన లేకపోతే నాకు జీవితమే లేదు జానకి. ఏమండి, దయచేసి అలాంటి మాట్లాడకండి. ఏం జానకి, ఎందుకలా భయపడ్డావు? ఓహో, మన రామాలయం గంటలేగా, అలా ఎన్నటికీ జరగదు అని గుర్తు చేస్తున్నాయి.